మన ప్రభువును రక్షకుడును పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు నామన ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. సుమయోను అనే ఒక మనుష్యుడు యేసుక్రీస్తును తన చేతుల్లోనికి తీసుకున్న వృద్ధుడు క్రీస్తుని చూసే వరకు చనిపోనని వాగ్దానం పొందిన ఒక మనుష్యుడు. అతని పేరు సుమయోను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టువాడు. అతడు నీతిమంతుడు, భక్తిపరుడు, ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. మరి పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను, హోలీ స్పిరిట్. ఆ సుమయోను వృద్ధుడైన అతని మీద మరి పరిశుద్ధాత్మ ఉండెను. ప్రభువుని ఎత్తుకొని దేవుని స్తుతించుచు శిశువైన చిన్న బిడ్డ అయిన యేసుక్రీస్తు ప్రభువుల వారిని అతను ఎత్తుకొని దేవుని స్తుతించుచూ ఇట్లా నేను నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిస్తున్నావు. నాదా అనే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని అతను సంబోధిస్తూ నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిస్తున్నావు. వృద్ధుడైన అతను క్రీస్తు ప్రభువుల వారిని చూడాలని ఎంతో ఆశతో వాగ్దానం పొంది నా వ్యక్తి, అంత వృద్ధుడు చనిపోయే మట్టుకు ఆయన ఆ వాగ్దానం పొంది క్రీస్తు ప్రభువులను చూస్తూ నాదా అని సంబోధిస్తూ నీ మాట చొప్పున సమాధానంతో పోనిస్తున్నావు. ఆయన మరణం సమాధానంతో కూడినది ఉంటున్నది. అందుకే ప్రభువుల వారితో ఆయన మాట్లాడుతున్నాడు, నాదా సమాధానంతో పోనిస్తున్నావు. అన్యజనులకు నీవు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచుచున్న నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. ప్రభువుతో మాట్లాడుతున్నాడు, నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. అన్ని జనులకు నీవు వెలుగుగా ఉంటున్నావు. ఇశ్రాయేలు ప్రజలకు నీవు సిద్ధపరిచావు, రక్షణను సిద్ధపరిచావు. అన్ని జనులకు వెలుగుగా ఉంటున్నావు. మరి నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవుంటూ ప్రజలకు నీవు మహిమగాను సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ కన్నులారచు. సకల ప్రజల ఎదుట, అవును, యేసుక్రీస్తు ప్రభువుల వెలుగుగాను మహిమగాను రక్షణ ఇచ్చిన వారిగా మనం చూస్తున్నాం. సుమయోను యొక్క వృద్ధుని యొక్క మరి చూడండి ఆరాటం. అతడు వాగ్దానం పొందిన ఒక గొప్ప మనుష్యుడు, భక్తిపరుడు, నీతిమంతుడు, వృద్ధుడు క్రీస్తు ప్రభువుల వారిని యెరూషలేము దేవాలయం తల్లిదండ్రులను తీసుకొచ్చినప్పుడు ఆయన చేతుల మీద ఎత్తుకొని నాదా అని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన క్రీస్తు ప్రభువుల వారి నుంచి వెలుగు అని, ఆయన మహిమ అని, రక్షణ అని ఆయన తన యొక్క సాక్ష్యాన్ని వెల్లడిపరుస్తున్నాడు. మనం కూడా మరి క్రిస్మస్ దినాల్లో ఉంటున్నాం. ఆ వెలుగును గురించి, ఆ మహిమను గురించి, ఆ రక్షణను గురించి మనం ఎంత మట్టుకు మనం ప్రకటించే వారిగా ఉంటున్నాం. క్రీస్తును ప్రకటించడమే నిజమైన క్రిస్మస్. క్రీస్తును ప్రకటించే వారిగా మనం ముందుకు సాగుటకు దేవుడు తన కృపను, ఆదరణను, శక్తిని, బలమును మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.